హలో అండి, అందరికీ నమస్తే. ఈ రోజు విజయవాడ హైవేకి వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్న ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ అయితే తీసుకురావడం జరిగిందండి. అన్ని డెవలప్మెంట్స్ పూర్తి చేసుకొని సేల్ అవుతున్న ప్లాట్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. దీంట్లో మనకి కమర్షియల్, సెమీ కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో కంపెనీ డైరెక్టర్ అయిన గంగా మేడం మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్కారం సార్. హాయ్ అండి, నమస్కారం. నా పేరు వచ్చేసి గంగా. నేను ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్ డైరెక్టర్ని. సో ఇప్పుడు వచ్చేసి మనం చూస్తున్నది ఏదైతే ప్రాజెక్ట్ చూస్తున్నామో ఇది 5th ప్రాజెక్ట్ ఐకానిక్ వాళ్ళది. మోడల్ కాలనీ అనమాట. రీసెంట్ గా మనకు లాంచింగ్ అయింది. ఫుల్ డెవలప్మెంట్ తోనే లాంచ్ చేశాం మనము విత్ ఎల్పి తోని. మేడం, ఇప్పుడు దీంట్లో మేము వస్తుంటే చూసాను, రోడ్స్ అనేవి చాలా స్పేషియస్ గా కనిపించాయి. ఎన్ని ఫీట్ల రోడ్లు ఉన్నాయి మేడం దీంట్లో? సార్ దీంట్లో వచ్చేసి మనకి 150 రోడ్ అండ్ 60, 40, 30 రోడ్స్ ఉన్నాయి. అది సిసి రోడ్లు అనమాట. ఓకే ఓకే మేడం, ఇప్పుడు దీనిలో ఇప్పుడు ఈ సైట్ లో కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయని చెప్పారు కదా. కమర్షియల్ ప్లాట్స్ ఎలా ఉన్నాయి అండ్ ఏ రోడ్ కి అటాచ్మెంట్ ఉంటాయి? ఆ ప్లాట్స్ కూడా ఏ రోడ్ ఫేసింగ్ లో ఉన్నాయి? ఇది వచ్చేసి మనకి 150 రోడ్ ఏదైతే మనం రేడియల్ రోడ్ అంటున్నామో, మనకి అవుటర్ నుండి ఇప్పుడు రాబోయే త్రిబుల్ ఏదైతే ఉందో ఆ రోడ్ కి ఆనుకొని మనకి కమర్షియల్ అండ్ సెమీ కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయండి. ఓకే ఓకే మేడం, ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ మొత్తం ప్రాజెక్ట్ హైలైట్స్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. చూస్తున్నాం ఏదైతే హైదరాబాద్ నుండి విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే. ఓకే. ప్రస్తుతం ఇది మనకి 6 లైన్స్ హైవే వర్క్ నడుస్తుంది. ఓకే. ఫ్యూచర్ లో ఇది 8 లైన్స్ హైవే అనమాట. ఓకే, ఇప్పుడు వర్క్ నడుస్తుంది. హైదరాబాద్ నుండి విజయవాడకి ఎక్స్ప్రెస్ హైవే 8 లైన్స్ హైవే అనమాట. ఓకే. మనం ఇప్పుడు ఏదైతే చోటుప్పల్ అనేది బిగ్గెస్ట్ గ్రోత్ బెల్ట్ అనుకుంటున్నాం కదా, చోటుప్పల్ కి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్ లోపలే మనం ఉంటున్నాం అనమాట. ఇది వచ్చేసి మనకి హైవే కి జస్ట్ 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ మనకి. ఇది టోటల్ వచ్చేసి 47 acres హెచ్ఎండిఏ టీజీ రేరా అప్రూవల్. ఓకే ఓకే. ఇప్పుడు మేడం ఈ చౌటుప్పల్లో అన్నారు కదా, ఇటు ఓఆర్ అనేది మనం చాలా ఫాస్ట్ గా వచ్చేస్తాం. అరౌండ్ 10 నుండి 15 మినిట్స్ లోపల వచ్చేసాము. త్రిబుల్ ఆర్ కి ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది మేడం? మనకి త్రిబుల్ ఆర్ లోపల మనం 10 కిలోమీటర్ డిస్టెన్స్ లోపల ఉంటున్నామండి. త్రిబుల్ ఆర్ కే మనం ముందు 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఓకే ఓకే. సో అటు ఓఆర్ఆర్ కి ఇటు త్రిబుల్ ఆర్ కి మధ్యలో ఉంటుంది సైట్. ఓకే. ఇప్పుడు ఈ 150 ఫీట్ రోడ్ అన్నారు కదా మేడం, ఈ రోడ్ ఎక్కడికి అటాచ్ అవుతుంది? సరే, ఇప్పుడు మనం ఏదైతే ఈ 150 రోడ్ ఏదైతే చూస్తున్నామో ఇది ఆల్రెడీ మనకి 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏదైతే ఉందో మనకి గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంటే రేడియల్ రోడ్స్. ప్రస్తుతం అయితే అవుటర్ నుండి ఇది త్రిబుల్ ఆర్ జంక్షన్ వరకు మాస్టర్ ప్లాన్ లో ఉంది. దండి మల్కాపూర్ నుండి వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం చూస్తున్నది ఏదైతే మన వెంచర్ లో కూడా టోటల్ గా కంప్లీట్ చేశాము. పక్కన కూడా ఇది ఆటోమేటిక్ గా వర్క్ అనేది స్టార్ట్ అయింది. ఇది ఫ్యూచర్ లో మనకి త్రిబుల్ ఆర్ కి కనెక్టింగ్ రోడ్ అనమాట. అటు ఓఆర్ నుండి త్రిబుల్ ఆర్ కి 150 రోడ్, 150 ఫీట్ రోడ్ రేడియల్ రోడ్స్ అన్నమాట ఇవి. ఓకే ఓకే మేడం. అండ్ దీంట్లో ఇప్పుడు ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే ఏమున్నాయి మేడం ఇప్పుడు మనకి డెవలప్మెంట్స్? ఇది వచ్చేసి మనము పార్క్స్ కంప్లీట్ చేసాము, డ్రైనేజెస్ కంప్లీట్ చేసాము, ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేసాము, రోడ్స్ సిసి రోడ్లు కంప్లీట్ చేసాము. ప్రతిదీ కంప్లీట్ ఏదైతే హెచ్ఎం లిమిట్స్ లో ఉందో అది ప్రతిదీ కంప్లీట్ చేసాము. పార్క్ మేడం ఇది? అవునండి, ఇది జస్ట్ 2 acres పార్క్, చిల్డ్రన్స్ ఆడుకునే విధంగా. ఇప్పుడు ఏదైతే సైక్లింగ్ ట్రాక్ కూడా మనం వర్క్ స్టార్ట్ చేసాము. పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా మనం తీసుకురావడం జరుగుతుంది. ఓకే. సో మొత్తం 2 acres లో ఉన్న పార్క్ ఇది. అండ్ దీంట్లో మొత్తం ఎన్ని పార్క్స్ ఉన్నాయి మేడం? టోటల్ 3 పార్క్స్ ఉన్నాయి సార్. మొత్తం 3 పార్క్స్ ఉన్నాయి. ఈ 47 acres లో 3 పార్కులు కూడా డెవలప్ చేయడం జరిగింది. ఓకే. అయితే మనము ప్రతి ఒక్కరి వేరే దగ్గర ఎలా ఉంటుంది అంటే ఫ్రీ లాంచింగ్ మీద బుకింగ్ చేయడము ఒక 2-3 years వరకు ఎల్పి రాకుండా ఉంటుంది. కానీ మనం ఏంటంటే ఎల్పి తోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ప్లస్ టోటల్ కంప్లీట్ చేసిన తర్వాతనే మనం సేల్ చేస్తున్నాము. ఒకసారి చూడండి, ప్రతి ఒక్కటి కంప్లీట్ అయి ఉన్నాయి ఇందులో. ఓకే. సో అన్ని అమ్యూనిటీస్ అన్ని మీరు అన్ని కంప్లీట్ చేశాకనే సోల్డ్ చేస్తున్నారు. అందరిలాగా రేపు చేస్తాము, మాప్ చేస్తాము, ముందు బుక్ చేసుకోండి అట్లాంటివి ఏం లేదు. ఈ రోజు ఎవరైనా బుక్ చేసి రేపు నాకు స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలన్నా కూడా మనం రిజిస్ట్రేషన్ కూడా స్పాట్ చేస్తామండి. ప్లస్ మార్టిగేజ్ కూడా మనకు తొందరలో రిలీజ్ అయ్యేది ఉంది. 45 days లో మనకు మార్టిగేజ్ రిలీజ్ అవుతుంది. సో డెవలప్మెంట్స్ అన్ని అయిపోయి మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయో ఇదే రోడ్ కి ఫేసింగ్ ఈ 150 ఫీట్ రోడ్ అన్నారు కదా, దీనికి ఫేసింగ్ లో ఉంటాయా మేడం కమర్షియల్? అవును సార్, ఇది ఏదైతే 150 రోడ్ ఏదైతే అనుకుంటున్నామో ఇక్కడ పక్కన మీకు కనిపిస్తున్నది అది కమర్షియల్ ప్లాట్స్ సార్. అవి మనకి దీంట్లో కమర్షియల్ ఉన్నాయి, సెమీ కమర్షియల్ ఉన్నాయి, రెసిడెన్షియల్ ఉన్నాయి. 3 types ఉన్నాయండి. ఓకే ఓకే మేడం. ఇదైతే మనం 150 రోడ్ రేడియల్ రోడ్ అంటున్నాము. ఇది ఆల్రెడీ దండి మల్కాపూర్ నుండి వర్క్ కంప్లీట్ అవుతూ మన వెంచర్ లో కూడా కంప్లీట్ అయింది. చూడండి పక్కన కూడా మనకు ఆల్రెడీ ఈ రోడ్ అనేది వర్క్ నడుస్తుంది. ఇది డైరెక్ట్ త్రిబుల్ ఆర్ వరకు కనెక్టింగ్ రోడ్ అండి. మొత్తం లేఅవుట్ మేడం ఇది? అవునండి, ఇది 47 acres టోటల్ గా మన లేఅవుట్ అండి ఇది. ఓకే.
ఇది వచ్చేసి మనకి విజయవాడ హైవే ఏదైతే అనుకుంటున్నామో 200 ఫీట్ రోడ్. ఓకే జస్ట్ ఓకే ఇదైతే మనకి 500 మీటర్స్ డిస్టెన్స్. ఇది టోటల్ గా Okay. మనం వెంచర్. ఇది 60 ఫీట్ 30 Okay. 40 రోడ్స్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఏదైతే రేడియల్ రోడ్ అంటున్నామో మనం Okay. అవుటర్ నుండి త్రిబుల్ కి గ్రీన్ ఫీల్డ్ రోడ్ అన్నమాట. సో Okay. మనకి ఇవి వచ్చేసి కమర్షియల్ బిట్లు. ఇవన్నీ కమర్షియల్. ఇవి వచ్చేసి సెమీ కమర్షియల్ ఓకే రెసిడెన్షియల్ పర్పస్ గా. ఓకే 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 మొత్తం ఇది 47 acres లో ఉంటుంది 47 ఎకర్స్ అండి. దీంట్లో పార్క్స్ వచ్చినాయి. టోటల్ గా సీసీ రోడ్స్ అయిపోయినాయి. అన్ని కంప్లీట్ అయిపోయినాయండి. ఓకే మేడం, ఇప్పుడు ఈ ప్లాట్స్ కి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది ఉందా మేడం? కంపల్సరీ ఉంటుంది సార్. మనకి 70 to 80% వరకు కన్స్ట్రక్షన్ వైజ్ గా ఉంటుంది. ఓపెన్ Okay. ప్లాట్ మీద 50 to 60% ఉంటుందండి. ఓకే మేడం, స్టార్టింగ్ ప్లాట్ సైజెస్ ఎంత ఉన్నాయి మేడం ఇట్లా? సార్ ప్రస్తుతం అయితే మనకి 200, 220, 240 అలా 400 అలా మినిమం 200 నుండి స్టార్ట్ ఉన్నాయి. ఓకే రెసిడెన్షియల్ పర్పస్ గా అయితే. సెమీ కమర్షియల్ అయితే మినిమం 200, 220 ఉన్నాయి. కమర్షియల్ అయితే మినిమం 500 నుండి ఉన్నాయండి. ఓకే ఓకే మేడం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెసిడెన్షియల్ ప్లాట్ తీసుకున్నట్లయితే ఒక కస్టమర్ ఎంత డౌన్ పేమెంట్ చేసుకుంటే మీతో లోన్ వచ్చే ఛాన్సెస్ స్టార్టింగ్ వచ్చేసి మనకి 2 lakhs బుకింగ్ అమౌంట్ ఉంటుంది. 10 days లో 1/4 కట్టిన తర్వాత వాళ్ళు బ్యాంక్ లోన్ కి వెళ్ళాలనుకుంటే బ్యాంక్ లోన్ కి వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే రెడీగా స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటామన్నా కూడా మనం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఓకే ఓకే సో వాళ్ళ ప్రొఫైల్ ని బట్టి మనకి లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఎస్ సార్. ఓకే మేడం, ఈ సైట్ డెవలప్మెంట్స్ అన్ని చూసాం, చాలా బాగుంది. ఇప్పుడు లొకేషన్ హైలైట్స్ ఎలా ఉన్నాయి మేడం దీనికి? సార్ ఇది వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ 12 ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ ఉందో అక్కడ నుండి మనకి ఎగ్జాక్ట్లీ 22 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. ఓకే పక్కనే మనకు దండి మైల్కాపూర్ అని చెప్పేసి ఇండస్ట్రీ కంపెనీ ఉంది. ఓకే సో ఓకే దానికి మనకి 15 minutes డిస్టెన్స్ ఉన్నాము. ఓకే ఓకే ట్రిపుల్ ఆర్ కి లోన మనం 10 kilometers లోన ఉన్నాము. విజయవాడ హైవే కి జస్ట్ 500 meters లోన ఉన్నాము. నియర్ బై ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది. స్కూల్స్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి, ఓకే హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది సార్ ఇక్కడ. సో సామాన్యుడు వచ్చి ఉండే విధంగా ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఉంది. డెవలప్మెంట్ కంప్లీట్ చేశాము. ఓకే, అండ్ దట్ హైవే కి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ ఇది. ఓకే మేడం, దీంట్లో ప్రైజెస్ ఎలా కోట్ చేస్తున్నారు మేడం? రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ సెమీ కమర్షియల్ అన్నారు కదా, ప్రైజెస్ ఎలా ఉన్నాయి? సార్ ప్రస్తుతం అయితే రెసిడెన్షియల్ ప్లాట్స్ వచ్చేసి మనకి 17,500 రూపీస్ ఇస్తున్నామండి. ఓకే కమర్షియల్ బిట్లు ఏదైతే మనం 500 square yards నుండి స్టార్ట్ అనుకుంటున్నామో అది 19,500. అంటే చాలా రీజనబుల్ అండి. బయట ఇప్పుడు మనము హైవే కి వెళ్తే 50,000, 60,000 ఫర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఇది ఏంటంటే ఫ్యూచర్ హైవే. ఇది ఆల్రెడీ మనం చూస్తున్నాం 150 గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏదైతే ఉందో 2031 లో మాస్టర్ ప్లాన్ లో ఉంది. ఈ రోజు కాకుండా రేపు ఇదే కంపల్సరీ ఫ్లోటింగ్ అనేది పెరుగుతుంది. హెవీ వెహికల్స్ వెళ్తుంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనం చాలా తక్కువ మార్కెట్ కంటే చాలా తక్కువ రేట్లలో పెట్టడం జరిగిందండి ఇది. ఓకే, సెమీ కమర్షియల్ ప్రైస్ ఎంత ఉంది మేడం? సార్ దానికి దేనికి ఒక 500 డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో కమర్షియల్ తీసుకుంటే చాలా బెటర్. ఇది ఫ్యూచర్ గురించేనండి. మనం ఒక 5 years దీన్ని ఈ రోజు తీసుకొని 5 years వదిలిపెట్టాము అనుకోండి, దీని రేట్ అనుకున్నట్టు ఒక 50-60,000 అయితే ఈజీగా వస్తుంది. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇదంతా వెహికల్స్ రన్ అవుతాయి. మనం విజయవాడ హైవే చూస్తే ఏంటి అంటే మనకు బస్సెస్ అలాంటి మాత్రమే వెళ్ళవచ్చు. తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరు సామాన్యుడు కూడా ఈ హైవే నుండి తొందరగా రీచ్ అయ్యే విధంగా ఈ రోడ్ స్టార్ట్ చేస్తామండి. మేడం, ఇప్పుడు మీకు ఈ విజయవాడ హైవే కి ఒక ప్రాజెక్ట్ ఉందా, లేకపోతే ఇంకా వేరే కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయా మేడం? ఇవి ప్రస్తుతం అయితే మనకి విజయవాడ హైవే 2 ప్రాజెక్టులు ఉన్నాయండి. ఇప్పుడు చోటుప్పల్ మున్సిపాలిటీ ఏదైతే మనం చెప్తున్నామో హైవే కి దగ్గరలో మోడల్ కాలనీ అని చెప్పి ఇప్పుడు మనం చూస్తున్న ప్రాజెక్టు. చోటుప్పల్ టౌన్ వలిగొండ రోడ్ కి మనకి 85 acres HMDA రేరా అప్రూవల్ ఉంది. అది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాయి. అది మనకి 14,000 ఫర్ స్క్వేర్ యార్డ్ ఉంది. మళ్ళీ శ్రీశైలం హైవే కొత్తూరు దగ్గర, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఉండదు, ఆ ఫ్యూచర్ సిటీలో మనకి ఒకటి కొత్తూరులో ఉంటుంది. అది 22,000 ఉంది. సాగర్ హైవే యాచారం దగ్గర కూడా ఫ్యూచర్ సిటీ అనేది ఉంది. సో దాంట్లో కూడా మనకి 13,000, 15,000 ఉన్నాయండి. ప్రస్తుతం అయితే మనది 5th ప్రాజెక్ట్ అండి. అన్ని ఆల్మోస్ట్ రన్నింగ్ లోనే ఉన్నాయి. ఓకే ఓకే సో ఇప్పుడు మనం చూస్తున్న ప్రాజెక్ట్స్ అయితే మీకు అన్ని లైవ్ లో క్లియర్ గా మేము చెప్పడం జరుగుతుంది, మీరు చూస్తున్నారు. సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ అయ్యి ఉండి సైట్ విజిట్ చేయాలనుకుంటే నాకు కాల్ చేయండి. నేను దగ్గర ఉండి మీకు సైట్ విజిట్ చేపిస్తాను. ధన్యవాదాలు. సో ఇది ఈరోజు వీడియో అండి. మీకు ఏ హైవేలో అయినా సరే, సాగర్ కానివ్వండి, శ్రీశైలం హైవే కానివ్వండి, అండ్ విజయవాడ హైవే కానివ్వండి, మీకు ఎక్కడైనా సరే ప్లాట్ కావాలంటే ఈ మేడంకి ఇప్పుడే కాల్ చేయండి. మంచి డెవలప్మెంట్స్ తో ఉన్న ప్లాట్స్ అండి ఇవన్నీ. అందరూ చేస్తాము అని చెప్తారు, బట్ ఇక్కడ అయిపోయి మీకు సేల్ చేస్తున్నారు. సో ఒకసారి సైట్ కి రండి, డెవలప్మెంట్స్ చూడండి అండ్ ప్లాట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, బై బై.